హాయ్ హలో వెల్కమ్ టు అద్విక ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ కంటిన్యూషన్ అండి. మేము శ్రీ పహాడి హనుమాన్ టెంపుల్ నుంచి ఒక్క నిమిషం దూరంలోనే ఉన్న మహాబోధి బుద్ధ విహార ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ మనకి బౌద్ధ స్తూపాలు, బౌద్ధ చిహ్నాలు కనిపిస్తాయి. ఇది చాలా పీస్ఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 12 వరకు ఉంటుంది, అలాగే ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉంటుందండి. ఈ ప్లేస్లో మనం లౌడ్గా మాట్లాడకూడదు, చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ మనకి కనిపిస్తున్నవన్నీ బుద్ధుడి చిహ్నాలు. ఇక్కడ నుంచి మనం పైన స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ మనం ఎక్కిన తర్వాత బుద్ధుని టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇదే ఆ బుద్ధుడి విగ్రహం. ఇక్కడ మనం ఎవరైనా వెళ్ళి కూర్చొని చక్కగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల మనకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు చల్ల గాలి వస్తుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మా వారు కూడా మెడిటేషన్ చేస్తున్నారు. ఇక బుద్ధుడి పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 30+ బుద్ధ మాంగ్స్ ఉంటారు. వాళ్ళు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి బుద్ధుడి బుక్స్ దొరుకుతాయి. మెడిటేషన్ అయిపోయిన తర్వాత మేము కిందకు వచ్చాం. అక్కడ వాళ్ళ ప్రాంగణంలోనే వాళ్ళు కూరగాయలు పండిస్తున్నారు. మాకైతే ఇక్కడ క్యాబేజీ కనిపించింది. ఈ గార్డెన్ మొత్తం వాళ్ళు చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ మనకి చెట్టు కింద బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ మనం ఎంతసేపు అయినా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఫుల్ సిట్టింగ్ ఏరియా ఉంది. ఫ్యామిలీస్ తమ సండేని ప్రశాంతంగా స్పిరిచువల్గా స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. మీరు చూస్తున్నట్టయితే ఇదంతా గార్డెన్, చాలా గ్రీనరీగా ఉంది గార్డెన్ మొత్తం. సో ఇదే ఆ చెట్టు కింద బుద్ధుడి విగ్రహం. ఇలా మా సండేని మేము మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాం. మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మా నుంచి మీకు రావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అద్విక ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.